ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జూలై 13వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఉదయం 9:30 నుండి రాత్రి 9:30 లోపు ఈ వార్త ఎప్పుడైనా వింటారు. జాగ్రత్తగా ఉండండి. అయితే తులారాశి వారికి ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి? భద్రకాళి జ్యోతిష్యాలయం. వ్యాపారం, చదువు, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు పరిష్కారం చెప్పబడును. కోయ గురూజీ పివై శ్రీనివాసరాజు గారు. గురూజీ గారు ఫోన్ నెంబర్ 9908806652. నమ్మకంతో మా గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. అలాగే తులారాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఏం చేయాలి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర ఈ వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వీరు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. అలాగే వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక తులారాశి వారు అలంకార ప్రియులు. ఎప్పుడూ కూడా అందంపై ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక క్రమశిక్షణ పాటించడం వీరికి చాలా అవసరం. ఎందుకంటే వీరు డబ్బులు వృధాగా ఖర్చు చేస్తే భవిష్యత్తులో ధనానికి లోటు ఏర్పడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యంగా జూలై 13వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వీరికి చూసినట్లయితే ఉదయం 9:30 నుండి రాత్రి 9:30 లోపు ఏ సమయంలో అయినా సరే ఈ వార్త వినే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. అంటే మీకు చాలా కాలం నుండి ఒక వ్యక్తితో కమ్యూనికేషన్ మిస్ అయిపోయింది. అంటే ఒకప్పుడు మీకు చాలా క్లోజ్గా ఉండే వ్యక్తి, వారి యొక్క అడ్రస్ కోసం మీరు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అడ్రస్ దొరకడం లేదు. వారికి సంబంధించి ఒక ఆందోళనకరమైనటువంటి వార్త మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మిమ్మల్ని కొంత బాధకు గురి చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక మిగిలిన అంశాలు మాత్రం మీకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. తులారాశి వారు ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపార జీవితం గురించి కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ వాటి నుండి మీరు అధిగమించగలుగుతారు. కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది. అలాగే తులారాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో ఈరోజు ఖచ్చితంగా రిజల్ట్ మీకు అనుకూలంగా రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే తులారాశి వారు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారు ఉన్నారో వారికి లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మీరు రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుతాలు సృష్టించబోతున్నారు. ఖచ్చితంగా మీరు ఆర్థికపరమైన అంశాల్లో అద్భుతమైన ఫలితాలు సాధించబోతున్నారు. దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని ఈరోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగస్తులకి కూడా మీ యొక్క ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అలాగే చాలా కాలం నుండి పెండింగ్లో ఉన్నటువంటి ఒక పని పూర్తి చేసి మీకు పై అధికారుల నుండి ప్రశంసలు దక్కించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి మిమ్మల్ని ద్వేషించేటటువంటి మీ తోటి ఉద్యోగస్తులు మీ దగ్గరికి వచ్చి ఈరోజు మీతో మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే
తులారాశి వారు ఈ విధంగా చాలా వరకు మిశ్రమైన ఫలితాలు పొందుకుంటారు. కానీ ఈరోజు దినం ప్రకారం మీకు చాలా కాలం క్రితం కమ్యూనికేషన్ మిస్ అయిపోయినటువంటి ఒక వ్యక్తి గురించి కొంత ఆందోళన కలిగించే వార్తనైతే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ఖచ్చితంగా తులారాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమంతుణ్ణి ఆరాధించండి, శ్రీరామచంద్రమూర్తిని, సీతమ్మ వారిని తప్పకుండా ఆరాధించండి. అలాగే ప్రతి ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా చూస్తారు. అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.